పెసరకాయ కోసము 2 మామిడికాయలు తీసుకున్నాను. అలాగే కప్పున్నర పెసరపప్పు తీసుకుందాము. తీసుకుని ఇది ఎండబెట్టుకుందాము. పెసరకాయ కోసము పెసరపప్పు ఎండబెట్టి గ్రైండ్ చేసేసుకున్నానండి. ఇది 1 కప్పు ఇలా వేసానండి. 2 కప్పులు అయిందండి. పెసరకాయకి మనము కారము తక్కువ వేసుకుంటాం అన్నమాట. 1 కప్పు కారం వేస్తున్నాను. అలాగే 1/2 కప్పు ఉప్పు. దీనికి ఉప్పు కూడా కొంచెం తక్కువ పడుతుంది. 1 చెంచా పసుపు బాగా కలిపేసుకుందాము. కలిపేసుకున్నాక కొంచెం నూనె వేద్దాము. నూనె వేసి 2 కాయలు ముక్కలు కొట్టించుకున్నాం కదండి, ఇది కూడా వేసి కలిపేద్దాము. అంతేనండి, పెసరకాయ రెడీ అండి. ఇదిగోనండి, బాగా పెసరకాయ కలిపేసానండి. జాడీలో కొంచెం నూనె వేసుకున్నాము. జాడీలోకి ఎత్తేస్తున్నాను.